హలో ఫ్రెండ్స్, రట్టపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు మెయిన్ లీడ్గా నటించిన మనశంకర్ వరప్రసాద్ మూవీ ఎలా ఉంది, మూవీ రేటింగ్ ఎంత, చూడొచ్చా లేదా, హిట్ ఫట్టా అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఇప్పుడు మన తెలుగు సోషల్ మీడియాలో ఒకటే ట్రెండ్ అవుతుంది భయ్య. అదేమిటంటే మన జక్కన్న రాజమౌళి అయినా దొరుకుతాడేమో కానీ మన రొట్టపూడి అనిల్ రావిపూడి మాత్రం దొరకడు, చెక్కడు అనే విధంగా ఒక స్లోగన్ అయితే ట్రెండ్ అవుతుంది భయ్య. అయితే వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 5 స్టార్ హోటల్లో ఒక ఏకపడ్డ వాడు దొరికేస్తాడు, కానీ రోడ్ సైడ్ పానీపూరి పెట్టుకున్నవాడు దొరకడు భయ్య. దాంట్లో ఏగున్నా ధామున్నా అన్ని మిక్సీలు వేసి కూడేస్తాడు వాడు. వాడి చెయ్యి హైజానిక్, అక్కడ ఉండే నీళ్ళు హైజానిక్, పక్కన ఉన్న మురిక్కాలవ హైజానిక్, మన గరికి బడిగారు అన్నట్టు వాడు దొరకడు. అదేవిధంగా మన రొట్టపూడి కూడా భయ్య దొరకడు. ఎలాగో మన రొట్టపూడి రొట్ట సినిమా తీస్తాడు, క్రింజి కామెడీ తీస్తాడు, స్టోరీ లేకపోయినా ఏదోలాగా ఆ హీరో యొక్క బలాన్ని బేస్ చేసుకుని మెల్లగా అలా బండి లాగించేస్తాడు. అన్నిటికి మించి సంక్రాంతికి వస్తాడు కాబట్టి మన రొట్టపూడి దొరకడు అనే విధంగా నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇక ఈ సోదంతా ఎందుకు, సినిమా ఎలా ఉందరంటే స్టోరీ ఏం పెద్దదేం కాదు భయ్య, స్టోరీ చాలా చిన్నది. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆఫీసర్గా పనిచేస్తుంటాడు, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద. అయితే మనోడు భార్యతో విడిపోయి ఉంటాడు, పిల్లలకు కూడా మనోడు ఎలా ఉంటాడో తెలియదు. అయితే అతను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో మినిస్టరు, అతను మన మెగాస్టార్ యొక్క మన మనశంకర్ వరప్రసాద్ యొక్క స్టోరీ తెలుసుకుని ఈ భార్య భర్తల మధ్య గొడవ ఉందని తెలుసుకుని వాళ్ళిద్దరూ కలుసుకునే ఏర్పాటు అయితే చేస్తాడు మన హీరోకి తెలియకుండా. ఆ విధంగా పిల్లల్ని కలుసుకుంటాడు, పిల్లలతో ఆటలాడతాడు, మాట్లాడతాడు. ఫైనల్గా ఏ విధంగా తన భార్యని కలుసుకున్నాడు, అసలు వీళ్ళిద్దరికీ గొడవ ఎందుకు వచ్చింది, మధ్యలో మన వెంకీ గౌడ్, మన వెంకీ మామ పాత్ర ఏంటి, మన వెంకీ మామకి హీరోయిన్ నయనతారకి సంబంధం ఏంటి, శశిరేఖకి సంబంధం ఏంటి, అవన్నీ కూడా మనం మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్య, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన మెగాస్టార్ యొక్క టైమింగ్తో, కామెడీ టైమింగ్తో, ఆయన యాక్షన్తో చాలా అద్భుతంగా అలా వెళ్ళిపోయింది భయ్య. నాకైతే స్కూల్లో కామెడీ అంత పెద్ద ఎక్కలేదు, కానీ బుల్రాజ్ది మెగాస్టార్ యొక్క కామెడీ అయితే బాగా ఎక్కింది. దానికి తోడు ఇంట్రడక్షన్ ఫైటే చాలా అద్భుతంగా తీస్తాడు. ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళిందని చెప్పొచ్చు భయ్య. స్టోరీ పెద్ద లేకపోవడం వల్ల ప్రెడిక్టబుల్ అయిపోయింది మొత్తం అంతా కూడా. చాలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా చాలా లాగీగా వెళ్తూ ఉంటుంది, ప్రెడిక్టబుల్గా వెళ్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మన వెంకీ మామ వచ్చాడో అప్పుడు మళ్ళీ ఊపందుకుంటుంది భయ్య సినిమా. మెగాస్టార్ సాంగ్కి వెంకీ మామ స్టెప్లు వేయటం, వెంకీ మామ సాంగ్కి ఏమో మెగాస్టార్ స్టెప్లు వేయటం, ఈ విధంగా చూడటానికి బాగుంది భయ్య. మనకి బుర్ర బద్దలు కొట్టే కథ ఉండదు, గింజేసుకునే కామెడీ ఉండదు, ఏదో మన మనసులు తొలిచేసే సెంటిమెంట్ ఉండదు. ప్రతిదాన్ని కూడా కామెడీ వేలు చూపించే ప్రయత్నం చేశాడు భయ్య. ఆఖరికి బహుడు పిల్లలు ఏ విధంగా విడిపోయారు అనేదాన్ని కూడా కామెడీగా చూపించాడు. ఏ విధంగా గొడవ వచ్చిందనే దాన్ని కూడా, హీరోకి హీరోయిన్ మధ్య గొడవ వచ్చిందనే దాన్ని కూడా కామెడీగా చూపించాడు. ఫైనల్గా భయ్య అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడని చెప్తాను భయ్య. పర్లేదు, మూవీని అయితే మనమైతే చూడవచ్చు. పండగ వైబ్ మూవీలో అయితే ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేస్తుంది. ఎలాగూ మన రొట్టపూడిని మైండ్లో పెట్టుకుని మనం మూవీకి వెళ్తాం కాబట్టి ఎలాగూ క్రింజ్ కామెడీని మన రావిపూడి చూపిస్తాడనే విధంగా మనం మైండ్లో పెట్టుకుని వెళ్తాం కాబట్టి ఫైనల్గా మూవీ అయితే ఎంగేజ్ చేస్తుంది భయ్య. మనం పెట్టిన డబ్బులకి అయితే వర్తే. ఈ సంక్రాంతికి విన్నర్ అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా సినిమాలు రావాల్సినవి ఉన్నాయి, అవి వచ్చినా కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే విధంగా ఈ మూవీ అయితే కనిపిస్తుంది భయ్య. మరి అందుకని ఈ మూవీకి అయితే నేనైతే అవుట్ ఆఫ్ 5 3.5 రేటింగ్ ఇస్తాను భయ్య, 3.5. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.